రీసెంట్ టైమ్స్లో. ఇంకా ఈ శాండ్ ఆర్ట్ మ్యూజియాన్ని విజిట్ చేయడానికి ఎంట్రీ టికెట్స్ కూడా ఉన్నాయి. అడల్ట్స్కి చిల్డ్రన్కి ఛార్జెస్ డిఫర్ అవుతాయి. అంతేకాకుండా ఈ శాండ్ ఆర్ట్ మ్యూజియంలో మనకి 3D ఫోటో గ్యాలరీ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినట్టుగా ఫొటోస్ తీసుకోవచ్చు. లోపలికి వచ్చిన వెంటనే మనందరినీ ఆకట్టుకునేది ఫస్ట్ ఈ గణేష విగ్రహం. దాదాపు 15 అడుగుల ఎత్తులో మనకి విఘ్నేశ్వరుడి యొక్క శిల్పం కనిపిస్తుంది. ఇక్కడున్న ఒక్కొక్క శిల్పాన్ని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారనే చెప్పాలి. ఇండియాలోనే ఫస్ట్ టైం ఇటువంటి ఒక మ్యూజియం అనేది ఉండడం. ఎన్నో ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ శాండ్ ఆర్ట్ అనేది టెంపరీగా అప్పటికప్పుడు బీచ్ దగ్గర ఏర్పరిచి మళ్ళీ వాటిని మెయింటైన్ చేయలేకపోతున్నారు. కానీ మన ఇండియాలో కొంచెం కూడా బీచ్కి సంబంధం లేని ఒక ప్రాంతంలో ఇటువంటి ఇసుక శిల్పాలు ఎంతో బ్రహ్మాండంగా ఉండడం విశేషం.